మే 16, 2026 నాటి ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈనాటి మన డీప్ డైవ్ లక్ష్యమేంటంటే, మన ముందున్న ఒక సమగ్రమైన డాక్యుమెంట్ ఆధారంగా ఫాసిజం అనే అంశం లోతుల్లోకి వెళ్లడం. అవును. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చూస్తే ఎవరినైనా విమర్శించడానికి చాలా తేలికగా వాడే పదం ఫాసిస్ట్. కరెక్ట్, ఒక తిట్టులాగా వాడేస్తున్నారు కదా. కానీ అసలు ఆ పదం అర్థమేమిటి? అదెక్కడ పుట్టింది, ప్రపంచాన్ని ఎలా మార్చింది అనేది ఈ పత్రాల ద్వారా మనం విశ్లేషించబోతున్నాం. ఖచ్చితంగా. అయితే ఇక్కడొక విషయం స్పష్టం చెయ్యాలి. ఈ పత్రాల్లో ఉన్న రాజకీయ సిద్ధాంతాలను, కుడి మరియు ఎడమవాదాలను మనం ఎవరి పక్షం వహించకుండా కేవలం చారిత్రక వాస్తవాలుగా మాత్రమే విశ్లేషిస్తున్నాం. నిజమే. ఒక ఆబ్జెక్టివ్ దృక్పథంతో చూడటం చాలా ముఖ్యం. ఏంటంటే, ఎవరి పక్షం వహించడం మన ఉద్దేశం కాదు. సరే, ముందుగా అసలు ఈ ఫాసిజం అనే పదానికి అర్థమేమిటో విడమర్చి చూద్దాం. ఈ డాక్యుమెంట్స్ ప్రకారం ఈ పదం ఫాసియో అనే ఇటాలియన్ పదం నుండి వచ్చింది కదా. అవును, ఫాసియో అంటే దాని అర్థం ఒక కట్ట లేదా ఒక సమూహమన్మాట. విడివిడిగా ఉన్న పుల్లలను ఒక కట్టగా కడితే దాన్ని విరగ్గొట్టడం కష్టం కదా. అంటే అది ఐకమత్యానికి, బలానికి ప్రతీక అనమాట. ఖచ్చితంగా. ఒకటవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీలో ముస్సోలినీ నాయకత్వంలో ఇదొక రాజకీయ ఆయుధంగా ప్రారంభమైంది. ఇక్కడ చరిత్రకారుడు రోజర్ గ్రిఫిన్ ఇచ్చిన నిర్వచనం ఒకసారి గమనిస్తే, ఆయనొక మాట అన్నారు కదా, జాతీయ పునరుజ్జీవనను లక్ష్యంగా చేసుకున్న ఒక విప్లవాత్మకమైన అల్ట్రానేషనలిజం అని. అంటే ఈ జాతీయ పునరుజ్జీవన ఏంటి అసలు? దీన్నే పాలింజినిసిస్ అంటారు. అంటే గతాన్ని ఒక సైకలాజికల్ ట్రిక్ లాగా వాడుకోవడం. ఒకప్పుడు మన జాతి అత్యున్నత స్థాయిలో ఉండేది, ఇప్పుడు శత్రువుల వల్ల ఆ వైభవాన్ని కోల్పోయామని చెప్పడం. ఓహో, అంటే మళ్లీ ఆ పాత వైభవాన్ని తీసుకురావడమే మన లక్ష్యమని ప్రజలకొక ఆశను కల్పించడం అన్నమాట. కరెక్ట్. ఆ ఆశను కల్పించి దేశ భద్రతా పేరుతో వ్యక్తిగత స్వేచ్ఛను పూర్తిగా అణిచివేస్తారు. రాజ్యాన్ని అత్యున్నతంగా చూడమంటారు. ఇక్కడే నాకు ఒక ఆసక్తికరమైన కోలిక తడుతోంది. ఒక సామాన్యురాలిగా ఆలోచిస్తే ఇది ఒక రాజకీయ ఫ్రాంకెన్స్టీన్ రాక్షసుడు లాంటిదా అనిపిస్తోంది. ఫ్రాంకెన్స్టీన్ రాక్షసుడా? చాలా మంచి పోలిక. ఎలాగంటే అంటే హెరాల్డు లాస్కీ ఫాసిజాన్ని సిద్ధాంతాల కలగలుపు అని వర్ణించారు కదా. ఇంగ్లీష్లో హ్యాడ్స్పాజ్ అంటారు కదా, అలాగా. దానికి కంటూ సొంతంగా ఒక పునాది లేదు, అవసరాన్ని బట్టి వివిధ సిద్ధాంతాలను అరువు తెచ్చుకుని కుట్టేశారు అని నా ఉద్దేశం. అవును, అక్షరలా నిజం. ఫాసిస్టులకు సొంత దార్శనికత లేదు. వారు వివిధ తత్వవేత్తల ఆలోచనలను తమకు నచ్చినట్లు వక్రీకరించారు. ఉదాహరణకు ప్లేటో తత్వాన్ని తీసుకుందాం. ప్లేటో చెప్పిన ఫిలాసఫర్ కింగ్ భావన కదా. ఖచ్చితంగా. ప్లేటో ఏమన్నారంటే, సమాజాన్ని పాలించడానికి ఒక అత్యంత విజ్ఞాని అయిన నాయకుడు కావాలి అన్నారు. ఫాసిస్టులు దీన్ని ఎలా మార్చేశారంటే, మా నాయకుడికి అన్నీ తెలుసు కాబట్టి ఓట్లు, ప్రజాభిప్రాయం అవసరం లేదు అని. అరే, ఎంత దారుణంగా మార్చేశారు! ఇక మాక్యవెల్లి సిద్ధాంతాన్ని కూడా వదిలిపెట్టలేదు కదా వీళ్ళు. మాక్యవెల్లి లక్ష్యం కోసం ఏ మార్గమైనా తప్పులేదు అన్నాడు. దాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులను హత్య చేయడం, హింసను ప్రయోగించడం, ఇవన్నీ కరెక్టేన సమర్థించుకున్నారు. ఇది వింటుంటే రూసో చెప్పిన మాట కూడా గుర్తొస్తోంది. రూసో ఏమన్నారంటే, బలవంతంగానైనా స్వేచ్ఛనివ్వాలి అని కదా. ఈ మాటను కూడా ఫ్యాసిస్టులు తమకు అనుకూలంగా వాడుకున్నారు కదా. అవునవును. అంటే ప్రజలకి ఏది కావాలో ప్రజలకంటే రాజ్యానికే బాగా తెలుసు. కాబట్టి వాళ్ళు ఎదురుతిరిగినా సరే బలవంతంగానైనా దారికి తీసుకురావాలి అని దాని అర్థాన్ని మార్చేశారు. కాని నాకిక్కడ అన్నిటికంటే బాధాకరమేంటంటే, నీత్షే సిద్ధాంతాన్ని వీళ్ళు వాడుకున్న తీరు. నిజానికి ఆయనెక్కడా రాజ్య ఆధిపత్యం గురించి చెప్పలేదు కదా. లేదు, అస్సలు లేదు. పైగా ఆయన రాజ్యాన్ని అతి శీతలమైన రాక్షసుడు అని తీవ్రంగా విమర్శించాడు కూడా. యూదుల పట్ల వివక్షను ఆయన అసహించుకున్నాడు. కాని ఆ నాజీలేం చేశారు? ఆయన చెప్పిన సూపర్మ్యాన్ అనే భావనను తీసుకుని తమ జాతివారే ఆ సూపర్మ్యాన్ అని ప్రచారం చేసుకున్నారు. కరెక్ట్. బలహీనులను అణిచివేసే హక్కు వారికి ప్రకృతి సిద్ధంగా వచ్చిందని చెప్పుకున్నారు. ఒక గొప్ప ఆలోచనను ఇంత దారుణంగా హైజాక్ చేయడం బహుశా ఎక్కడా చూసి ఉండం. అలాగే ముస్సోలినీ మాటలు కూడా. హెగెల్ భావనలను పట్టుకుని ఆయన ఏకంగా ఒక నిర్వచనాన్ని సృష్టించాడు కదా. అవును. రాజ్యానికి మించినది లేదు,
రాజ్యానికి వ్యతిరేకమైనది లేదు, రాజ్యానికి వెలుపల ఏమీ లేదు అన్నాడు ముస్సోలిని. అంటే ఒక మనిషికి సొంత జీవితం, సొంత ఆలోచనలు అంటూ ఏమీ ఉండకూడదన్నమాట. ప్రతీదే ఆ స్టేట్ కంట్రోల్లోనే ఉండాలి. సరిగ్గా చెప్పారు. వ్యక్తులు కేవలం రాజ్యానికి సేవ చేయడానికి మాత్రమే ఉన్నారని వాళ్ల ఉద్దేశం. అయితే ఇక్కడి విషయం మరింత ఆసక్తికరంగా మారుతోంది. నాకు పెద్ద డౌట్ వస్తోంది. ఉదయం నిద్రలేవగానే ఎవ్వరూ కూడా నా హక్కులన్నీ ఒక నియంతకిచ్చేస్తాను, నన్ను బానిసను చేసుకోండి అని అడగరు కదా. అసలు వాళ్ళు దీనికెలా ఆకర్షితులయ్యారు? ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే, ఈ సిద్ధాంతం బలపడ్డానికి ప్రజల భయమే ప్రధాన కారణం. ఒకసారి మనం మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఆ యూరప్ పరిస్థితిని చూస్తే, అంటే ఆ తీవ్రమైన ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం కదా. అవును, దానికి తోడు వర్సైల్స్ ఒప్పందం పట్ల విపరీతమైన అసంతృప్తి. జర్మనీలాంటి దేశాల్లో ద్రవ్యోల్బణం ఎంతలా ఉందంటే, ఒక బ్రెడ్ కొనుక్కోవడానికి బండ్ల కొద్దీ డబ్బులు తీసుకెళ్లాలి. అరేరే, అంటే సామాన్యుడి బతుకు పూర్తిగా అల్లకల్లోలమైపోయిందన్నమాట. పైగా ఒక పక్క రష్యాలో కమ్యూనిస్ట్ విప్లవం రావడం వల్ల తమ ఆస్తులు ఎక్కడ లాగేసుకుంటారో అని వ్యాపారవేత్తలకు భయం. అప్పటికే ఉన్న ప్రభుత్వాలేమో చాలా బలహీనంగా ఉన్నాయి. అంటే సమాజంలో ఒక విపరీతమైన అభద్రతాభావం, ఒక గందరగోళం ఏర్పడింది. కరెక్ట్. సరిగ్గా ఈ పరిస్థితులనే ఎరిక్ ఫ్రామ్ తన ది ఫియర్ ఆఫ్ ఫ్రీడమ్ పుస్తకంలో విశ్లేషించారు. ఆయన ఏమంటారంటే, మనిషికి స్వేచ్ఛ అంటే భయం అంటారు. వెయిట్, స్వేచ్ఛ అంటే భయపడటమేంటి? అందరూ స్వేచ్ఛనే కదా కోరుకుంటారు. ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉందే. వినడానికి అలాగే అనిపిస్తుంది. కానీ ఫ్రామ్ ఉద్దేశమేంటంటే, స్వేచ్ఛ అంటే బాధ్యత. అంటే మనమే నిర్ణయాలు తీసుకోవాలి. ఆ అనిశ్చితి, ఆ భారం ప్రజలకొక ఆందోళననిస్తుంది. ఓహో, అంటే రేపు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో నాకెందుకు ఈ తల్లనొప్పి, నువ్వే నన్ను కాపాడు అని ఒక నియంత చేతిలో అధికారం పెట్టేస్తారన్నమాట. అవును, నువ్వు ఆలోచించవద్దు, నేను నీకు స్థిరత్వాన్నిస్తాను అని ఏ నియంతైతే గట్టిగా చెబుతాడో ప్రజలు తమ స్వేచ్ఛను సంతోషంగా అతనికి సమర్పించేసుకుంటారు. వామ్మో, ఇది చాలా డీప్ సైకలాజికల్ పాయింట్. ఇదే కాకుండా హన్నా ఆరెంట్ ప్రస్తావించిన ఆధునికత తెచ్చిన సంక్షోభం కూడా ఈ డాక్యుమెంట్స్లో ఉంది కదా. ఆవిడ పారిశ్రామికీకరణ గురించేదో చెప్పారు. అవునండి, హన్నా ఆరెంట్ విశ్లేషణ కూడా చాలా కీలకం ఇక్కడ. పారిశ్రామిక విప్లవం వల్ల ప్రజలు పల్లెలు వదిలి నగరాలకు వచ్చారు కదా, ఫ్యాక్టరీలో ఒక చిన్న యంత్రంలా మారిపోయారు. అంటే ఆ పాటపాలపు అరువుబనుభాలు, కుటుంబ బంధాలన్నీ తెగిపోయాయన్నమాట. విపరీతమైన ఒంటరితనం. ఖచ్చితంగా. ఆ ఒంటరితనం వల్ల వాళ్లకి ఒక ఐడెంటిటీ లేదు. అప్పుడు ఫాసిజం వచ్చి, నువ్వు ఒంటరివి కాదు, నువ్వు మా గొప్ప జాతిలో ఒక భాగం అని వాళ్లకి ఒక సామూహిక గుర్తింపునిచ్చింది. అంటే ఆ ఖాళీతనాన్ని, ఆ ఐడెంటిటీ క్రైసిస్ను వీళ్లు క్యాష్ చేసుకున్నారన్నమాట. సరే, అంటే దీనర్థమేమిటి? భయం, ఒంటరితనం అనే పునాదులపై ఏర్పడిన ఈ సిద్ధాంతం వాస్తవంలో ఎలా పనిచేసింది? అధికారం, అణిచివేత, ఈ ఆచరణ ఎలా ఉండేదప్పట్లో? ఇది అర్థం కావాలంటే మనం 1922లో ముస్సోలినీ చేసిన మార్చ్ ఆన్ రోమ్, అలాగే 33లో హిట్లర్ రాక, స్పెయిన్లో ఫ్రాంకో నియంతృత్వం, వీటిని చూడాలి. వీటన్నిట్లో ఒక కామన్ పాయింట్ ఉంది. అదే ప్రజాస్వామ్య వ్యవస్థల మీద వ్యతిరేకత కదా. ముస్సోలినీ ఏకంగా పార్లమెంట్ను ఒక టాకింగ్ షాప్ అని ఎగతాళి చేశాడు. అవును, అంటే పార్లమెంట్ అనేది కేవలం కబుర్లు చెప్పుకునే దుకాణమని. వాళ్లకి చర్చలు, చట్టాలు ఇవన్నీ నచ్చవు. యాక్షన్ కావాలి, అది వేగంగా కావాలి. ఆ వేగంలో పత్రికా స్వేచ్ఛను, ప్రతిపక్షాలను అణిచివేయడమన్నమాట. దాంతోపాటు వీళ్లు యుద్ధాన్ని కూడా ఒక పండగలా కీర్తించారు కదా. ముస్సోలినీ మహిళలకు మాతృత్వం ఎలాంటిదో పురుషులకు యుద్ధం అలాంటిది అన్నాడు. రక్తం చిందించడాన్ని వాళ్ళొక సహజ ధర్మంగా ప్రచారం చేశారు. ఇక ఆర్థిక విధానాల విషయానికొస్తే ఈ ఆటోకీ గురించి మనం మాట్లాడుకోవాలి. అంటే స్వయం సమృద్ధి కదా. అంతర్జాతీయ వాణిజ్యాన్ని పూర్తిగా తిరస్కరించడం. నాకిక్కడ ఒక ఆలోచన వస్తోంది. దీన్ని ఒక చెడ్డ బంధంతో, అంటే టాక్సిక్ రిలేషన్షిప్తో పోల్చవచ్చా? టాక్సిక్ రిలేషన్షిప్తోనా? అంటే ఎలా అంటారు? అంటే చూడండి, ఒక నియంతలాంటి భాగస్వామి ఏం చేస్తాడు? అవతల వ్యక్తిని ఫ్రెండ్స్, ఫ్యామిలీ నుండి దూరం చేస్తాడు.
ప్రపంచమంతా చెడ్డది, నేనే నిన్ను రక్షించగలను అని భయపెట్టి కంట్రోల్ చేస్తాడు. ఈ ఆర్డర్కి కూడా అంతే కదా, దేశాన్ని మిగతా ప్రపంచం నుంచి కట్ చేసి ప్రజలను బందీలను చేయడం లాంటిది కాదా? భలే చెప్పారు. 100% కరెక్ట్. బయట ప్రపంచంతో సంబంధం ఉంటే ఇతర దేశాల మీద ఆధారపడాలి. అప్పుడు వాళ్ళు ఆంక్షలు విధిస్తే వీళ్ల నియంతృత్వానికి ముప్పొస్తుంది. అందుకే ఆటోర్కీ పేరుతో ఈ కంట్రోల్. దేశం లోపల కార్పొరేట్ స్టేట్ విధానం కూడా ఇలాంటి కంట్రోల్ కోసమే కదా? అవును. కార్పొరేట్ అంటే ఇక్కడ ప్రైవేట్ కంపెనీలు కాదు. సమాజంలోని వృత్తుల వారిని, కార్మికులను సిండికేట్లుగా చేసి వాటన్నిటినీ డైరెక్ట్గా ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావడం. అంటే సమ్మెలు చేయడానికి లేదు, స్వతంత్ర కార్మిక సంఘాలకు స్థానమే లేదు. ఎంత దారుణం! ఇక్కడ డాక్యుమెంట్స్లో ఫ్యాసిజం, నాజిజం మధ్య ఉన్న ఒక ముఖ్యమైన తేడానెత్తి చూపారు కదా? అవునండి, ఇది చాలా క్రూరమైన వ్యత్యాసం. ముస్సోలినీ ఫ్యాసిజం ప్రధానంగా రాజ్యాధిపత్యం మీద ఫోకస్ చేసింది. అంటే స్టేట్కే అంతా సమర్పించుకోవాలి. కాని హిట్లర్ నాజిజం మాత్రం దీనికి రేషియల్ సుప్రమసీ, అంటే జాతీయాధిపత్యం అనే విద్వేషాన్ని జోడించింది కదా? ఖచ్చితంగా. మా జాతే గొప్పది, మిగతా వారంతా నాశనం కావాల్సిందే అన్న ఆ ఆలోచనే హొలోకాస్ట్ లాంటి ఘోరానికి దారితీసింది. దీని మనం విస్తృత కోణంలో, అంటే ఇతర రాజకీయ సిద్ధాంతాలతో పోల్చి చూస్తే ఆ తేడా ఇంకా బాగా అర్థమవుతుంది. అంటే లిబరలిజం, సోషలిజం వాటితోనా? అవును. లిబరలిజం అంటే ఏంటి? అది వ్యక్తిగత హక్కుల రక్షణ కోసం ఉంటుంది. ఇక సోషలిజం అనేది సామాజిక న్యాయం, సంక్షేమం గురించి మాట్లాడుతుంది. మార్క్సిజం ప్రకారం రాజ్యం అనేది వర్గ ఆధిపత్య సాధనం. అంటే మార్క్సిజంలో భవిష్యత్తులో ఆ రాజ్యమే ఉండకూడదు అంటారు. కాని ఫ్యాసిజంలో ఇవేవీ లేవు కదా? అస్సలు లేవు. ఫ్యాసిజంలో రాష్ట్రమే సర్వోన్నతమైనది. వ్యక్తులు ఆ రాజ్యానికి బలి కావాల్సిందే. మనిషి ప్రాణానికక్కడ విలువే లేదు. నిజమే. ఇదంతా వింటుంటే ఇదంతా 30ల నాటి చరిత్ర కదా? మరి ఈరోజు మనం దీన్ని ఎందుకు విశ్లేషించాలి? సమాజం నేర్చుకోవాల్సిన పాఠమేమిటిందులో? కాలక్రమంలో ఫ్యాసిజం అనేది ఒక బూతు పదంలా మారిపోయింది కదా? ఎవరూ తాము ఫ్యాసిస్టని ఒప్పుకోరు కదా? ఎవరూ ఆ లేబుల్ వేసుకోరు. అవును. కానీ డాక్యుమెంట్లో పేర్కొన్నట్లుగా దీని ఛాయలు ఆధునిక రాజకీయాల్లో ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. పరిస్థితులు అనుకూలించినప్పుడు ఇవి పుట్టుకొస్తాయి. అంటే ఆ 2015లో వచ్చిన శరణార్థుల సంక్షోభం లాంటి పరిస్థితుల్లోనా? కరెక్ట్. ఆ సమయంలో జర్మనీలో ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ అనే పార్టీ వలసవాదులకు వ్యతిరేకంగా పుంజుకోవటం ఈ పత్రాల్లో ఒక ఉదాహరణగా ఇచ్చారు. అలాగే 2018లో బ్రెజిల్లో జైర్ బోల్సోనారో అధికారంలోకి రావటం. అవునవును. ఆయన అధికారంలోకొచ్చాక ప్రజాస్వామ్య సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారనే విమర్శలు చాలా వచ్చాయి కదా? ఖచ్చితంగా. ఇవన్నీ ఆధునిక సమాజంలో దాగి ఉన్న ఫ్యాసిస్ట్ లక్షణాలకు ఉదాహరణలు అని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాంటప్పుడు నాకొక చిక్కు ప్రశ్న వస్తుంది. ఒక దేశ భద్రత కోసమో లేదా స్థిరత్వం కోసమో కఠినంగా ఉండే నాయకుడికి, ఒక ఫ్యాసిస్ట్ విధానాలు ఉన్న నాయకుడికి మధ్య తేడాను మనం ఎలా గుర్తించాలి? ఆ లైన్ ఎక్కడ ఉంది? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ డాక్యుమెంట్స్ దీనికి చాలా స్పష్టమైన సమాధానమిస్తున్నాయి. అసలైన ఫ్యాసిజం హేతుబద్ధతను, అంటే రేషనాలిజంను పూర్తిగా తిరస్కరిస్తుంది. అంటే వాస్తవాలను పక్కన పెట్టి ఉద్వేగాలను, అపోహలను రెచ్చగొడతారన్నమాట. అవును. రెండవది, కఠినమైన నాయకుడైనా సరే సంస్థలను గౌరవిస్తాడు. కాని ఫ్యాసిస్టులు ప్రజాస్వామ్య సంస్థలైన న్యాయస్థానాలు, ఎన్నికల సంఘాలు, పత్రికల మీద నిరంతరం దాడులు చేస్తారు. తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తారు. మూడవది, అత్యంత ప్రమాదకరమైనది, మైనారిటీలపై ద్వేషం పెంచడం. మెజారిటీ ప్రజల కష్టాలన్నింటికీ ఆ మైనారిటీలే కారణం అని చూపిస్తూ పాలిస్తారు. ఇక్కడ కార్ల్ మాన్హైమ్ యొక్క సోషియాలజీ ఆఫ్ నాలెడ్జ్ గురించి ప్రస్తావించడం చాలా అవసరం. ఆయన విశ్లేషణ చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా? ఏ సిద్ధాంతం ఏ వర్గానికి ఉపయోగపడుతుందో ఆయన చెప్పారు. లిబరలిజం మధ్యతరగతికి, సోషలిజం కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తే, మరి ఫ్యాసిజం ఎవరికోసం? పైకేమో జాతీయవాదం, సామాన్యుల కోసం అంటారు. కానీ అంతిమంగా ఫ్యాసిజం ఎలైట్ వర్గాల, అంటే ఆ ఉన్నత వర్గాల ప్రయోజనాలను కాపాడటానికే పుడుతుందని ఆయన తేల్చి చెప్పారు. అంటే హెరాల్డ్ లాస్కీ చెప్పినట్లుగా
పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పుడు ఆ, సామాన్యుల నుంచి తిరుగుబాటు వస్తుందనే భయంతో ఆ ఉన్నత వర్గాలు ప్రయోగించే చివరి ఆయుధమే ఫ్యాసిజం. ఖచ్చితంగా. తెర ముందేమో ఉద్వేగాలు, ద్వేషం. హ్మ్, తెర వెనుక మాత్రం బడా పెట్టుబడిదారుల ఆస్తుల రక్షణ అన్నమాట. హ్మ్, చాలా భయంకరమైన వ్యూహమిది. మొత్తానికి ఈ పత్రాల ద్వారా మనం ఏం చూశామంటే, ఫాసియో అనే ఒక ఐకమత్యపు ప్రతీక నుండి పుట్టి సిద్ధాంతాలను వక్రీకరించి ప్రపంచాన్ని యుద్ధంలోకి నెట్టి విధ్వంసానికి కారణమైన ఒక నిరంకుశ ప్రయాణాన్ని చూశాం. అవును. ఆర్థిక సంక్షోభాలు, అభద్రతా భావాలు సమాజాన్ని ఎలా అతివాదానికి దారితీస్తాయో ఇది స్పష్టంగా చూపిస్తోంది. నిజమే. చరిత్ర అనేది కేవలం గతం కాదు, రాజ్యాంగ విలువలను పౌర హక్కులను కాపాడుకోవడం ఎంత అవసరమో ఇది మనకు గుర్తు చేస్తోంది కదా. ఖచ్చితంగా గుర్తు చేస్తుంది. ముఖ్యంగా ఆఖరిగా ఒక విషయాన్ని మర్చిపోకూడదు. ఈ నియంతలు ఏవో రాత్రికి రాత్రే తుపాకులతో, సైనిక తిరుగుబాటుతో అధికారంలోకి రాలేదు. అదే కదా. వింటేనే ఉలిక్కిపడే నిజమిది. వాళ్ళు రాజ్యాంగబద్ధమైన, ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికల ద్వారానే అధికారంలోకి వచ్చారు. అవును. ప్రజలే వాళ్లకు ఓటులేసి గెలివించారు. ఆ తర్వాత వాళ్ళు అదే వ్యవస్థలను లోపల నుండి కుళ్లబుడిచారు. ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడానికి ప్రజాస్వామ్య పద్ధతులనే చట్టబద్ధంగా ఉపయోగించగలిగితే ఈరోజు మనం ఎంతో సురక్షితం అని భావిస్తున్న మన ఆధునిక రాజ్యాంగ వ్యవస్థలు నిజంగా ఎంతవరకు సురక్షితం? చాలా లోతైన ప్రశ్నండిది. అవును. అంటే నియంతృత్వం అనేది అరుపుల్తో రాకపోవచ్చు, మనమెంచుకున్న వ్యవస్థల ద్వారానే నిశ్శబ్దంగా చొరబడవచ్చు. ఈ ఆలోచనను శ్రోతలకు వదిలేస్తూ ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్లీ కలుద్దాం.